జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దానికంటే ముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జనవరి 26, 1915 మన దేశం స్వతంత్ర ప్రజాస్వామికి గణరాజ్యంగా మారింది. కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవానికి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. మన దేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ సభా సభ్యులు కృషి అభినందనీయం. ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కల్పించి గొప్పది మన రాజ్యాంగం అన్ని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంతో అనేక మతాలు, భాషలు మరియు సంస్కృతి సంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. స్వాతంత్ర సాధనలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారిని స్మరించుకుంటూ అభివృద్ధిలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనం అందరం కృషి చేయాలని, మన రాష్ట్ర దేశం ఎల్లప్పుడూ అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుతున్నాను. అనంతరం స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు తిలకించారు. అనంతరం వీరికి ప్రశంస పత్రాలు అందజేశారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆయా శాఖలు ప్రదర్శించిన శకటాలను తిలకించారు. అదేవిధంగా జిల్లాలో ఉత్తమ ఉద్యోగులకు కూడా ప్రశంస పత్రాలు అందజేశారు.